గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫెర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవటానికి చేసే టెస్ట్‌లేంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి? ఒక ఆడవారికి ఒక అండాశయంలో తనకుండే 2 అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అని కనుక్కునే దానికి చేసే ఈ టెస్ట్‌లని మనం ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్‌లని అంటామన్నమాట. సో, ఈ ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్‌లు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి స్కాన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. 2 డే 2 చేసే కొన్ని హార్మోన్స్ ద్వారా కనుక్కోవచ్చు. 3 ఏఎంహెచ్ అనే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. సో నార్మల్ గా ఆడవారికి మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు రెండవ రోజు స్కాన్ చేస్తాం అన్నమాట ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో. సో దీన్ని డే 2 స్కాన్ అని అంటాం. సో ఈ డే 2 స్కాన్ చేసినప్పుడు మనం మెయిన్ గా ఏం చూస్తాము అంటే అలాంగ్ విత్ యూట్రస్ అంటే గర్భాశయం యొక్క పొర, గర్భాశయం యొక్క సైజు ఇవి నార్మల్ గా బేస్ లైన్ స్కాన్ లో చూస్తాం. దాంతో పాటు డే 2 స్కాన్ లో మనం ప్రిఫరబుల్ గా ఎగ్ నంబర్స్ అనేవి చూస్తాం అన్నమాట. అండాశయంలో గుడ్లు అనేవి మనకి స్కాన్ లో బ్లాక్ బబుల్స్ లాగా కనిపిస్తాయి. సో వీటిని మనం ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఉన్నాయి అని స్కాన్ లో మనం కౌంట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ మనకి రైట్ టైం ఎగ్ నంబర్స్ కౌంట్ చేసుకోవటం కోసం. సో నెక్స్ట్ టెస్ట్ వచ్చి మనం చేసేది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. దీన్ని ఏఎంహెచ్ అంటాం. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది మనం మెన్స్ట్రువల్ సైకిల్లో ఏ పార్ట్ ఆఫ్ ఎనీ డే చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ గా డే 2 నే చేయాలి, డే 3 చేయాలి అని మెన్స్ట్రువల్ సైకిల్ తో ఎటువంటి రిలేషన్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద డే ఫాస్టింగ్ కూడా లేకుండా మనం ఏఎంహెచ్ టెస్ట్ చేయొచ్చు. సో ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఈ గుడ్లు నుంచి అంటే అండాశయంలో ఉండే ఈ ఫాలికల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోనే ఈ ఏఎంహెచ్ హార్మోన్. సో అండాశయంలో గుడ్ల సంఖ్యకి ఈక్వల్ గా ఏఎంహెచ్ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ చేసినప్పుడు మనకి నార్మల్ గా వాల్యూస్ 1 to 3.5 లోపల రావాలి. 1 to 3.5 లోపల ఉంటే వీరికి నార్మల్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ నార్మల్ గా ఉంది అని చెప్పొచ్చు. 1 కంటే తక్కువ ఉంటే వీరికి మనం ఓవేరియన్ రిజర్వ్ తగ్గింది, డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాము. ఒకవేళ ఇది 3.5 కంటే ఎక్కువ ఉంటే వీరికి మనం ఎక్కువ ఓవేరియన్ రిజర్వ్ ఉంది. 4-5 కంటే ఎక్కువ ఉంది అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో ఈ విధంగా ఎక్కువ ఎగ్స్ ఉండటం వల్ల ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా మనం ఆ విమెన్ యొక్క బేసిక్ ఫాలిక్యులర్ పూల్ ఆర్ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అని కనుక్కోవచ్చు. అండ్ థర్డ్ టెస్ట్ ఈస్ డే 2 హార్మోన్స్. అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే చేసే కొన్ని బ్లడ్ హార్మోన్స్ అన్నమాట. సో ఈ వీటిల్లో కామన్ వచ్చి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అండ్ E2 హార్మోన్. సో ఈ హార్మోన్స్ మనకి ఎగ్ నంబర్స్ కంటే కూడా ఆ ఓవేరియన్ అంటే అండాశయం యొక్క ఫంక్షన్, ఓవేరియన్ ఫంక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. నార్మల్ గా ఎగ్ నంబర్స్ బాగున్నాయి అంటే ఆ ఓవరీకి బ్లడ్ సప్లై బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఓవరీ యొక్క ఫంక్షన్ కూడా బాగుంటుంది. సో దాని వల్ల ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్, E2 హార్మోన్స్ ఇవన్నీ రైట్ వాల్యూ లో ఉంటాయి. రైట్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్స్ డిక్రీజ్ అయ్యి ఓవేరియన్ ఫంక్షన్ అనేది తగ్గుతుందో ఈ హార్మోన్ లెవెల్స్ కూడా మనకి అబ్నార్మల్ అవ్వటం జరుగుతుంది. సో ఈ 3 విధానాల్లో మనం ఓవేరియన్ రిజర్వ్ ని ఆ ఉమెన్ లో మనం డయాగ్నోస్ చేయొచ్చు. యూజువల్ గా ఆడవారికి 20 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అనేది కరెక్ట్ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏజ్ ఆఫ్ ద విమెన్ ఇంక్రీజ్ అవుతుంది, 30-35 ఇయర్స్ కంటే ఎక్కువ అయిపోతున్నప్పుడు ఈ ఎగ్ నంబర్స్ అనేవి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వటం జరుగుతుంది. సో దాని వల్ల వారికి ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ ఆర్ ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా తగ్గిపోతూ ఉంది. 35 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది ఇంకా ఫాస్ట్ గా డిక్రీజ్ అవ్వటం జరుగుతుంది. అండ్ 35 ఇయర్స్ తర్వాత ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా తగ్గిపోతుంది. సో ఈ ఏఎంహెచ్ హార్మోన్ ద్వారా, ఈ డే 2 స్కాన్ ద్వారా, దీని ద్వారా ఓవేరియన్ రిజర్వ్ ని మనం డయాగ్నోస్ చేసుకొని ఆ విమెన్ కి ఎటువంటి ట్రీట్మెంట్ సూటబుల్ గా ఉంటుంది, వీరికి ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తే వీరి యొక్క సక్సెస్ ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది, ఆర్ లేకపోతే వీరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళటానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో అవుట్కమ్స్ ఆర్ సక్సెస్ రేట్స్ కి ఎంత ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రెడిక్ట్ చేసుకోవడానికి ఈ ఏఎంహెచ్ టెస్ట్, ఈ డే 2 ఫాలిక్యులర్ స్టడీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవేరియన్ రిజర్వ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.